తెలంగాణలో పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల నగారం మోగింది, నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సో పోటాపోటీగా అభ్యర్థులు ప్రచారాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. సో మనతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి, సో ఈసారి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఎలాంటి ప్రచారాలు కొనసాగుతున్నాయి, ఎలా ప్రచారం చేస్తున్నారు? సో అందరికంటే ముందుగానే ప్రచారంలో నిలిచినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా హారతులు పడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో ప్రచారాలకు సంబంధించి ఎట్లా ఉంది, సో ఎట్లాంటి ఆప్టేషన్ జరుగుతోంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, పార్లమెంట్కి సంబంధించి మనం అసెంబ్లీ ఎలక్షన్ చూసాం. సో పోటాపోటీగా జరిగాయి. సో దాని ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వచ్చింది. సో నౌ బీజేపీ చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది. వై నాట్ 400 అనేటువంటి దిశగా దూసుకుపోతుంది. సౌత్ ఇండియాకి సంబంధించి ఈసారి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఎట్లా జరుగుతుంది సార్ సికింద్రాబాద్కి సంబంధించి? మరోసారి కిషన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారా? సో ఎట్లా జరుగుతుంది సార్ మీ ప్రచారం? కొంత పార్టీ దేశవ్యాప్తంగా అభ్యర్థులను ముందే ప్రకటించిన విషయం మీకు తెలుసు. తెలంగాణలో 17 మంది అభ్యర్థులను జాతీయ పార్టీ ప్రకటించింది. అందులో నా పేరు కూడా ప్రకటించింది. కొంత నేను సిట్టింగ్ ఎంపీ కాబట్టి కొంత ముందుగానే మిగతా పార్టీల కంటే ముందే ప్రచారం మొదలుపెట్టాను. బస్తీల్లో కొంతమంది కాలనీస్, బస్తీవాసులను కలవడము, జీపు ద్వారా మిగతా సామాన్య ప్రజలను కలిసేటువంటి ప్రయత్నము, వాళ్ళను మీట్ అండ్ గ్రీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంకా పూర్తి కావాల్సింది. ఒక వారం రోజుల్లో మిగతా పూర్తయిపోతే, ఒక రౌండ్ పూర్తయిపోతే సెకండ్ రౌండ్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ చేస్తాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి పట్ల మంచి స్పందన ఈరోజు మనకు ఈ యొక్క నా సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా కనిపిస్తుంది. ఇది సౌత్ ఇండియాలో ఉన్నది ఇంపార్టెంట్ సిటీ, బెంగళూరుతో సమానంగా. ఈరోజు ఇలాంటి సిటీలో ఒక మినీ ఇండియా ఓటర్స్ ఉంటారు. అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు, అన్ని వర్గాల ప్రజలు, స్లమ్స్ ఉంటాయి, మిడిల్ క్లాస్ ఉంటుంది, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటుంది, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ ఉంటుంది, మైనారిటీస్ చాలా పెద్ద ఎత్తున ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో మరి అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళాలి. కాబట్టి ఆ దిశలోనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం. రైట్ సార్, జనరల్గా అంటే ఇప్పుడున్న దాంట్లో ఉన్నటువంటి ముగ్గురు అభ్యర్థులు కొంచెం స్ట్రాంగ్. దాంట్లో మీరు రెండోసారి కూడా సో గట్టి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. సో ఆల్రెడీ అసెంబ్లీలో గెలిచినటువంటి ఇద్దరు అభ్యర్థులు, అయితే కాంగ్రెస్ నుంచి చూసుకున్నా, తర్వాత బీఆర్ఎస్ నుంచి చూసుకున్నా సరే, పద్మారావు గౌడ్ అంటున్నారు, సో నేను స్థానికంగా ఉండేవాడిని, సో స్థానికత అంటే సికింద్రాబాద్ అంటే మొత్తం నాదే, నా కబ్జాలోనే ఉన్నది అనే విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంకోవైపు దానా నాగేందర్ అయితే మొత్తం సికింద్రాబాద్ అంతా కూడా నా కబ్జాలోనే ఉంది, ఈసారి బీజేపీని ఓడగొడతామని చెప్తున్నారు. అంటే రెండు పార్టీలు, దీంట్లో ఎవరు శత్రువు సార్ మీకు? అంటే ఒకవైపు ఏమో బీఆర్ఎస్కి బీ పార్టీ అంటారు, ఇంకోవైపు ఎంఐఎంకి బీ పార్టీ అంటారు, వాళ్ళని చెప్తున్నారు. ఇంతకీ అసలు కిషన్ రెడ్డి మాటల్లో విందాం అనుకుంటున్నాం. నాకు ఎవరు శత్రువు కాదు, నాకు ప్రత్యర్థి మాత్రమే. నేను రాజకీయాలలో ఎవరిని శత్రువుగా చూడను, ప్రత్యర్థులు మాత్రమే చూస్తాను. నా ప్రత్యర్థులు ఎవరైనా కూడా బలహీనులు అనుకోను, నాకంటే బలవంతులు, దానికి కావాల్సినటువంటి ఎత్తుగడతో మనం ముందుకెళ్ళాలి, నాకంటే వాళ్ళు శక్తిమంతులు, వాళ్ళని ఎదుర్కొనే విధంగా మన కార్యాచరణ ఉండాలని అనుకుంటాను నేను. కాబట్టి వాళ్ళు బలవంతులే, ఆ బలవంతులను ఎదుర్కొనేటువంటి కార్యాచరణతో మరి ప్రజల ఆశీస్సులు కోవడం కోసం ముందుకెళ్తాను నేను. సార్, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చూసాం, అంటే కొంత బీజేపీకి సంబంధించిన దాంట్లో వర్గాలు ఉన్నాయి, సో విభేదాలు ఉన్నాయి అంటారు. బట్ కిషన్ రెడ్డి గారికి వచ్చేసరికి అంటే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్గం ఉంది అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూమర్స్ మీడియాలో ఉన్నాము, మేము కూడా విన్నాము. బట్ కిషన్ రెడ్డి గారికి వచ్చేసరికి వర్గం అంటూ ఏమీ లేదు సో అని చెప్తుంటారు. అంటే అది మీకు అడ్వాంటేజ్ అంటారా, లేకపోతే యాజ్ యూజువల్గా అన్ని పార్టీలో ఉన్నట్టు సో కిషన్ రెడ్డి గారు ఒకవైపు, మిగతా వాళ్ళు, అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ లీడర్స్, బట్ అట్లా అంటారు? వాస్తవంగా నాకే వర్గం లేదు, పార్టీ వర్గమే నా వర్గం. ఇంకెవరైనా అనుకుంటే, ఇంకెవరైనా వర్గాలు ఉన్నాయనుకుంటే ఆ వర్గాలన్నీ కూడా నా వర్గమే అనుకుంటాను. నేను పార్టీ వర్గమే ఉంటుంది తప్ప వ్యక్తుల వర్గం ఉండదు. నాకంటూ ఎవరు లేరు. నా జెండానే నా పార్టీ, నా కార్యకర్తలే నా వర్గము, నా సిద్ధాంతమే నా లక్ష్యము, నా పార్టీ ఆదేశమే నాకు శిరసావిస్తాను నేను. కాబట్టి నాకంటూ వర్గాలు లేవు. పార్టీలో చిన్న అభిప్రాయ భేదాలు అంతటా ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది నాయకులు ఉన్నారో అంతమంది విడివిడిగా ఉంటారు. ఆ పార్టీని ఎవరు అన్నారు? బీజేపీ చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉంటే దాన్ని మరి భూతద్దంలో పెట్టి చూపిస్తారు. ఎందుకంటే మా అద్వానీ గారు చెప్తుంటారు అప్పుడప్పుడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వైట్ షర్ట్ మీద, ఉదాహరణకు
చిన్న ఇంకు పడింది అనుకో, ఇంకు పడ్డది చూసినావా ఎంత మరకైపోయింది అంటారు. అదే పూలు అంగేసుకున్నారు అనుకో, ఇంకు పడ్డది ఇంకా డిజైన్ అయిపోతుంది. కాంగ్రెస్లో ఎన్ని వర్గాలు ఉన్నా కూడా ఎవడు పట్టించుకోడు, ఎందుకంటే అది పూల అంగి, అది ఇంకో డిజైన్ అయిపోతుంది. అదే బీజేపీ తెల్ల అంగి, తెల్ల షర్టు ప్యూర్గా తెల్ల షర్టు మీద చిన్న ఇంకు పడ్డా కూడా ప్రజలు చూపిస్తారు, గుర్తుపడతారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని అద్వానీ గారు పదే మీటింగ్లో చెప్పేవాడు. కాబట్టి నేను అంగీకరిస్తున్నాను, ఎక్కడైనా చిన్న మనస్పర్ధలు ఉన్నప్పుడు కూడా అవి పరిష్కారం చేసుకొని ముందుకెళ్తాను తప్ప దాన్ని డిసడ్వాంటేజ్ కింద మేము తీసుకోకూడదు. దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకునేటువంటి ప్రయత్నం చేసి అందరినీ ఏకతాటిపైన నడిపించాల్సినటువంటి బాధ్యత నాది. ఆ దిశలోనే ముందుకెళ్తాం. అంటే ఇది కాంట్రవర్షియల్ అనుకోవచ్చు, లేదా మీరు కూడా చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. సో కవితకు సంబంధించినటువంటి ఇష్యూలో బీఆర్ఎస్కి మీరు సపోర్ట్ చేస్తున్నారని, ఐ మీన్ కిషన్ రెడ్డి గారు నేరుగా కాకపోయినా బీజేపీ నుంచి సపోర్ట్ చేస్తున్నారని, సో దానికోసం 5 సీట్లను సుఫారీగా ఇస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణలని ఎట్లా చూడొచ్చు సార్? బీజేపీకి సంబంధం ఏంది? అది కోర్టు విషయము, అది ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విషయము, అది ఢిల్లీకి సంబంధించిన విషయము. ఢిల్లీలో ఆ ముఖతే లేదు కదా, జైల్లో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రి అయినాక కవిత అనేక మంది ఉన్నారు. ఈ ముఖాన్ని ఎట్లా తీసుకొస్తాం కేసులో నుంచి? తెలంగాణకు సంబంధించిందో, బీజేపీకి సంబంధించిందో, టీఆర్ఎస్ సంబంధించిందో, తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణము కాదు ఇది. ఢిల్లీలో జరిగిన కుంభకోణము. ఢిల్లీలో జరిగిన కుంభకోణంలో అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దర్యాప్తు చేస్తూ ఉంటే ఆ ప్రభుత్వం మీద బ్లాక్ అండ్ వైట్ డాక్యుమెంట్స్తో సహా, సంతకాలతో సహా అధికారులు మాకు ఇచ్చారు. ఎవరికి? సిబిఐకి. సిబిఐ దర్యాప్తు చేస్తుంది. సిట్టింగ్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్ మేము కంప్లైంట్ ఇవ్వలే, వాస్తవాలన్నీ కూడా అధికారులు ముందు పెట్టారు. డాక్యుమెంట్స్, సంతకాలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్ని సంతకాలు ఉన్నాయి అందులో. ఆ సందర్భంలో తీగలాగితే డొంక కదిలినట్టు ఈమె పేరు వచ్చింది. కాబట్టి ఇందులో బీజేపీకి కానీ తెలంగాణకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదు. అందులో ఇప్పుడు 5 సీట్లు ఏదో సుపారీ ఇచ్చారు. ఎవడి చేతులు ఉందా? ఎవడి చేతులు? వాళ్ళకి డిపాజిట్ టీఆర్ఎస్కి వాళ్ళేం సుపారీ ఇస్తారు మాకు? వాళ్ళకి ఏ సీట్లో డిపాజిట్ వస్తుంది టీఆర్ఎస్కు? వాడు సుపారీ ఇచ్చేది మాకు? ఎవడు మా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే పద్ధతే నాది. ఇప్పుడు ఒక ఢిల్లీలో కేసు అవుతుంటే ఈమెకెట్లా మేము బెయిల్ ఇచ్చి తీసుకొస్తాం? మాకేం సంబంధము? కోర్టు ఇవాళ బెయిల్. పొలిటికల్ పార్టీగా మాట్లాడుతున్నప్పుడు కొద్దిగానైనా ప్రజలు ఏమనుకుంటారో ఇంగిత జ్ఞానం లేకుండా ఏది నోటికి వస్తే అది మాట్లాడడం ఈరోజు రాజకీయ నాయకులకు అలవాటైంది. బేస్లెస్గా మాట్లాడడం, బాధ్యతారహితంగా మాట్లాడడం, ఇది మంచి పద్ధతి కాదు. ఇది దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ, మీ వ్యక్తిగతంగా మీ వ్యక్తిత్వాలకు కూడా మంచిది కాదనే విషయాన్ని నేను రాజకీయ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తాను. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం మహారాష్ట్రలో జరిగినటువంటి సీన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే ఐదర్ కాంగ్రెస్, బీఆర్ఎస్ కొన్ని స్టేట్మెంట్లు ఇస్తోంది. సో రకరకాల స్టేట్మెంట్ వింటున్నాము. మీరు అన్నట్టు బీఆర్ఎస్ గురించి ఇప్పటిదాకా చెప్పారు. సో బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి స్టేట్మెంటు చూద్దాం పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటున్నారు. సో బీజేపీ టేక్ ఆన్ ఎట్లా ఉండబోతోంది? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోబోతుందా, లేకపోతే మరోసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి? మా టేక్ ఆన్ ఒకటే ఉంటుంది, ఈ ఎలక్షన్స్లో గెలవాలి. నెంబర్ 1, అత్యధికమైన స్థానంలో డబుల్ డిజిట్లో గెలవాలి. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ యొక్క అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ, దానికి రేపటి అనేది ఉండకూడదు. ఎందుకంటే తెలంగాణను గోసపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. తన కుటుంబ పెత్తనం కోసం, కుటుంబ ఆధిపత్యం కోసం, కుటుంబ రాజకీయాన్ని నిలుపుకోవడం కోసము తెలంగాణలో చేయలేని ఘోరం లేదు, దోచుకునేటువంటి సెక్టార్ లేదు. అన్ని రకాలుగా సెక్టార్లో దోచుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈరోజు అందుకే ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి నువ్వు ఫామ్ హౌస్లో పర్మనెంట్గా ఉండని చెప్పి ఫామ్ హౌస్కు పరిమితం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను. అధికారంలో రావాలనేటువంటి ఆకాంక్ష మాకు లేదు, మేము ఆ ప్రయత్నం చేయము. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత మాకు లేదు, మేము ఆ ప్రయత్నం చేయడము. మాకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కనుమరుగవుతుంది. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేస్తారు. వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పాగా వేయడమే కాదు, అధికారం రావడం
ఏకైక లక్ష్యంగా ప్రజల మధ్యలో నిలబడి ప్రజలతో కలిసి పోరాటం చేసి అధికారం రావడం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప దొడ్డదారిన మేము ఎవరిని ప్రభుత్వాన్ని పడగొట్టాలని మాకు లేదు. మేము ఖచ్చితంగా, నాకు పూర్తి విశ్వాసం ఉంది, నేను ఎప్పుడు కూడా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను, పూర్తి విశ్వాసం ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం పత్రం అయిపోయి ముందుకు నడుస్తాం. 2023లో ఆల్మోస్ట్ బీజేపీకి సంబంధించి ఒక ఊపు వచ్చింది. సో ఎట్లా అంటే ఇంకా నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుందో అనేటువంటి ఒక ఊపు వచ్చి ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారి పడిపోయింది. కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అయింది అనేటువంటిది చాలామంది బీజేపీ కార్యకర్తల్లో ఉంది సార్. అంటే ఎక్కడ సార్ లోపం ఎక్కడ ఉంది? బండి సంజయ్కి మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందనో, లేక ఈటల రాజేందర్కి బండి సంజయ్కి మధ్యలో గ్యాప్ వచ్చిందనో, మరికొంతమందికి మరికొంతమంది లీడర్ అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగా, వర్గం అనేది లేకుండా పోవడం వల్ల గ్యాప్ వచ్చిందనో. అంటే ఇవన్నీ కూడా మీకు ఒక కత్తి మీద సవాల్లాగా మారలేదా సార్? అంటే మీకు కూడా అనిపించుంటుంది కదా 2023లో మంచి ఛాన్స్ వచ్చేదేమో, బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్ల కాంగ్రెస్కి వచ్చిందేమో, ఇట్లాంటిది ఏదైనా ఎప్పుడైనా అనిపించిందా సార్ మీరు ఒక అధ్యక్షుడిగా? కొద్దిగా సమస్యలు ఉన్నాయి కాబట్టి పార్టీ కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా పార్టీ బాధ్యత ఇచ్చింది నాకు. మనం అడిగింది కావాలని కోరుకున్నది కాదు. 4వసారి నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పాను. 4th టైం. దేశంలో ఎవరు ఉండరు అట్లా. కాబట్టి ఇబ్బందులు అయినా కూడా పార్టీ కోసం నేను ఏదైనా చేస్తాను. పార్టీ నాకు ముఖ్యం, పార్టీ నా శ్వాస, పార్టీ నా ఊపిరి, పార్టీ పెరుగుదలే నా లక్ష్యం. పార్టీ కోసం దేనైనా చేస్తా. పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలు శిరసా వహిస్తా. పోటీ చేయొద్దంటే చేయను, పార్టీ పని చేయమంటే చేస్తాను, సాధారణ కార్యకర్త ఉండమంటే ఉంటాను. కాబట్టి పార్టీకి మించి నాకేమీ లేదు. టీఆర్ఎస్ వ్యతిరేకత, కేసీఆర్ కుటుంబమైన వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీకి ఉండే నాయకత్వము, కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి ఆర్థిక బలము, వాళ్ళు స్వతహాగా ఆర్థికంగా ఉన్నటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి విపరీతంగా 100 కోట్ల రూపాయలు రావడము, అది కూడా వాళ్ళకు కలిసి వచ్చింది. వాళ్ళకు మెసేజ్ కమ్యూనికేషన్ నెట్వర్క్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు, మేము ఫెయిల్ అయ్యాము. కాబట్టి అదంతా కలిసి వచ్చింది. మేము ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేక మన బీఆర్ఎస్ వ్యతిరేక పోరాటం చేశామో అది మాకంటే ఎక్కువ కాంగ్రెస్ లాభం జరిగింది. కాబట్టి మేము అందులో ఫెయిల్ అయ్యాము, అందులో తప్పకుండా ఒప్పుకోవాలి. కాబట్టి ఆ దిశలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్ప పెద్ద కాంగ్రెస్ ఏదో పోరాటం చేసి అంటారు కదా, యాక్సిడెంట్లీ రేవంత్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకా సార్ అంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎస్పెషల్గా మహిళా బిల్లుకి సంబంధించి బీజేపీ ఒక స్ట్రాంగ్ హోల్డ్ తీసుకుంది, 33% రిజర్వేషన్లు తీసుకొచ్చింది. అండ్ అఫ్కోర్స్ 2029లోకి వచ్చేసరికి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇంప్లిమెంట్లోకి వస్తాయి. సో ఇక్కడికి వచ్చేసరికి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన సో ఇచ్చే సీట్ల కేటాయింపులకు సంబంధించి కానీ ఎట్లాంటి నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్స్కైనా ఎట్లా సమతుల్యం పాటించబోతున్నారు? అంటే ఇప్పటివరకు బీజేపీ అయితే అనౌన్స్ చేసింది ఒక రిజిడ్లో, అంటే ఒక కండిషనబుల్గా చేసింది. సో ఇంప్లిమెంట్లోకి తీసుకురావడానికి రెడీ ఉంది. బట్ స్టేట్లోకి వచ్చేసరికి ఇచ్చే పదవుల విషయంలో కానీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎట్లా ఉండబోతోంది? ఖచ్చితంగా రానున్న రోజుల్లో మహిళల రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గత 75 సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పటి నుంచి చర్చ జరిగింది, చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అని. మొన్న మేము ధైర్యం చేశాము, కల్పించాము, బిల్లు పాస్ చేశాము. వచ్చే లోక్సభ ఎన్నికలు కానీ, రాజ్యసభ ఎన్నికలు కానీ, శాసనసభ ఎన్నికల్లో ఈ సెన్సస్ పూర్తయిపోతాయి. ఇప్పుడు సెన్సస్ మొదలు పెడతారు. ఈ ఎన్నికలు కానీ సెన్సస్ మొదలు పెడతాము. ఆ సెన్సస్ పూర్తి కాగానే ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియ కానీ, కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీల రీరికగ్నేషన్ కానీ, రీఐడెంటిఫికేషన్ కానీ మళ్ళీ పూర్తవుతుంది. అప్పుడు ఎస్సీల రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, జనరల్ సీట్స్ ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. సరిహద్దులు కూడా మారుతాయి కాన్స్టిట్యున్సీలో. కాబట్టి ఆ రకంగా పూర్తిగా ఒక కొత్త సిస్టమ్ వస్తుంది వచ్చే ఎలక్షన్స్లో. దాంతోపాటు 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా వస్తుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా వస్తుంది. కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో ఎవరి పెత్తనం ఉండదు ఏ కాన్స్టిట్యున్సీ మీద. కొత్త రక్తము, కొత్త నాయకత్వము, కొత్త ఒరవడి, అదేవిధంగా కొత్త రిజర్వేషన్స్, మహిళా రిజర్వేషన్ 31%, 33% అంటే చాలా మార్పులు వస్తాయి. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ చాలా మార్పులు జరుగుతాయి. కాబట్టి చాలా దేశానికి మంచి జరుగుతుంది. ఈ పాతుకొని పోయి తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కోడలు, కోడల తర్వాత బిడ్డ ఏదైతే పెత్తనాలు చెలాయించారో వాళ్ళ కొద్దిగా పులిస్టాప్ పడుతుంది. ఆ రకంగా కొంత మార్పులు జరుగుతాయనే విషయాన్ని నేను ఈ సందర్భంగా సాక్షి టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను. సార్ అంటే మాధవీలత గారికి సంబంధించి కొంచెం కాంట్రవర్సీ అయింది అనుకోవచ్చా, లేదా ఒక మసీదుకి సంబంధించి ఇలా ఒక ఎక్కువ పెట్టినటువంటి
దాన్ని పదే పదే కనిపిస్తున్నారు. అసదుద్దీన్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. అంటే మత కల్లోలాలు రేపుతున్నారు, మళ్ళీ బీజేపీ తన నైజాన్ని చూపిస్తోంది, సో ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ని బీజేపీ మళ్ళీ రెచ్చగొడుతోంది అనేటువంటి స్టేట్మెంట్ని ఎట్లా చూడొచ్చు. తర్వాత మీకు ఓట్ బ్యాంక్ సంబంధించి అన్ని పార్టీలు అంటే అన్ని మతాలని కలుపుకొని పోతామని చెప్పేసి మీరు పదే పదే చెప్తుంటారు. బట్ ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీయదంటారా? ఎక్కడ స్టే చేసినా ఎదురుగా మసీదులు ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి. హైదరాబాద్లో మసీదు లేనటువంటి బస్తీ కానీ మసీదు లేనటువంటి రోడ్డు కానీ ఉండదు. బాణం ఎక్కుపెట్టి, అంటే బాణం కాదు, చేతులతోటే ఇట్లా బాణం వేసినట్టు చూశాను నేను వీడియోలో. నాకు కూడా తెలియదు, నేను వారితో కూడా మాట్లాడలేదు. దాంట్లో ఏముందని ఇంత కాంట్రవర్సీ చేయడానికి? ఆమె బాణం వేసిందా, బాణం చేతిలో ఉందా, లేకపోతే ఎదురుగా మసీదుకి వేస్తున్నా అని చెప్పిందా? ఆ స్టేజ్కి ఎదురుగా ఉన్నది, ఇది స్టేజ్కి ఎదురు గొడుగు కూడా ఉన్నది అక్కడ. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. ఆమె మాట్లాడిందా పోనీ? ముస్లిం మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడింది ఎక్కడన్నా? కాబట్టి ఆ రకంగా చిన్న విషయాన్ని, ఘోరంత విషయాన్ని కొండంత చేయడం. అందులో మజ్లిస్ పార్టీ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. హైదరాబాద్ నగరాన్ని పట్టినటువంటి శని ఎంత తొందరగా ఈ శని విడగలితే అది అన్ని మతాలకు కూడా లాభం జరుగుతుంది. వాళ్ళు ముస్లింలకు కూడా మేలు చేయాలి. ముస్లింల పేరు చెప్పి మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదుగుతూ పెద్ద ఎత్తున వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించడమే మజ్లిస్ పార్టీ పని. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఈసారి పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఎస్పెషల్గా మాధవీలత పోటీ చేసిన దగ్గర నుంచి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన దగ్గర నుంచి, అది యాజ్ ఏ అధ్యక్షుడు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. సో ఏదైనా డిఫరెన్స్ కనబడుతుందా సార్? కొంత వైబ్రేషన్ కానీ అట్లాంటిది బీజేపీ ఓల్డ్ సిటీలో ఒకప్పుడు లేనటువంటి వైబ్రేషన్ అనేది ఏమైనా కనబడుతుందా మీకు? ఏమైనా తేడా కనిపిస్తుందా? నేను మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు ఇదంతా తీవ్రమైనటువంటి అబద్ధాలతో వ్యతిరేక ప్రచారం చేసినప్పుడు కూడా ఆయన కొన్ని మైనారిటీ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. త్రిపుల్ తలాక్. ఈ దేశంలో ఆల్మోస్ట్ 10 కోట్ల మంది ఉంటారు ముస్లిం మహిళలు. వాళ్ళు ఈరోజు తన భర్త కోపం వస్తే, అంటే చిన్న విషయాలు కూడా మరి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాను. టీ ఇచ్చాడనుకో భర్తకు, షుగర్ ఎక్కువైతే తలాక్ అని చెప్పవచ్చు. అంత ఆటవికమైనటువంటి సాంప్రదాయం ఈ దేశంలో అమలు జరిగింది 75 సంవత్సరాల పాటు. ఇస్లాం ఆచరించే దేశాలు కూడా లేదు ఇది. విడాకులు అయిపోతే 3 మాటలుంటే విడాకులు అయిపోతే ఎప్పుడోసారి బీపీ పెరిగినప్పుడు, లేకపోతే కోపం వచ్చినప్పుడు భర్త అంటే ఇక భార్య వెళ్ళిపోవాలి. మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ కొత్త పెళ్లి చేసుకున్నట్టే చేసుకోవాలి. మళ్ళీ అంత భయంకరమైనటువంటి ఆచారం ఉండేది. దాన్ని నరేంద్ర మోడీ గారు ధైర్యం బెదిరించారు. ఇక్కడ రక్తం ప్రవహిస్తుంది, మత కలాలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, మీ త్రిపుల్ తలాక్ పర్సనల్ ఎట్లా పట్టించుకుంటారు మీరు అలా జోక్యం చేసుకోదంటే, నేను మహిళల హక్కుల రక్షణ కోసమే ఉన్నాను, తప్పకుండా చేసి తీరుతానని చెప్పి ధైర్యంగా ఎవరు ఊహించని విధంగా చేశాడు. ముఖ్యంగా ముస్లిం మహిళలు బయట పడతలేరు, ఇంకా స్వేచ్ఛ రాలేదు, వాళ్ళకు ధైర్యం రాలేదు. ఆ స్వేచ్ఛ వస్తే ముస్లిం మహిళల ఓటు 100% నరేంద్ర మోడీ గారికి వస్తుంది. ఎందుకంటే అంత అలా జీవితాలలో ఒక గౌరవము, ఆత్మాభిమానము, ఒక హక్కు, ఈరోజు వాళ్ళకు ఒక రక్షణ నరేంద్ర మోడీ గారు ఒక అన్నలాగా, తోబుట్టులాగా ఈరోజు నిలబడ్డాడు వాళ్ళ పక్కన. కాబట్టి ముస్లిం మహిళలు కూడా ఈరోజు అవకాశం వస్తే, ఆ స్వేచ్ఛ ఉంటే ఈ సందేశం వాళ్ళకి, ఎందుకంటే ఈ సందేశం ఇంతవరకు సమాజంలో చేరనివ్వలేదు ముస్లిం మహిళలకు. చాలా తక్కువ మంది. ఏవైతే కాలేజీలో వెళ్ళే అమ్మాయిలకు కూడా తెలవాలి. మేము కూడా ఫెయిల్ అయ్యాము. ముస్లిం మహిళలలో తీసుకుపోయేటువంటి పెద్ద సందేశాన్ని మేము సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళకపోయాం. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో తీసుకోలేకపోయాం. అది వెళ్తే ఏ ఆడబిడ్డ, ఏ ముస్లిం తల్లి మమ్మల్ని కాదనదు. సార్ ఫైనల్గా చెప్పాను సార్, అంటే ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? సో డబల్ డిజిట్లో గెలుస్తాం. 2 అంకెలు గెలుస్తాం. 2 అంకెల సంఖ్యలో బీజేపీ గెలుస్తుంది తెలంగాణలో. ఒక కాన్ఫిడెంట్ మాట విన్నాను సార్ మీ దగ్గర నుంచి. సో మేము ఏదైతే డెవలప్మెంట్ చేశామని మీరు భావిస్తారో నాకు ఓటేయండి అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పారు. అంటే మీరు ఎవ్రీ ఇయర్ మీరు ఇచ్చేటువంటి, మీరు చెప్పారు 2014లో చేశాము, తర్వాత చేసాం, సబ్సిక్వెంట్లో నేను చెప్తూ ఉన్నాను అని చెప్పారు. అంటే ఎందుకు సార్ అంత కాన్ఫిడెంట్? ఎందుకంటే మీరు అన్నట్టు 5 సార్లు ఇప్పటికే బీజేపీ, అంటే అసెంబ్లీ పక్కన పెడితే పార్లమెంటు స్థాయిలో వచ్చేసరికి బీజేపీ చాలా బలం ఉంది. సో మీ స్ట్రెంగ్త్ని నిరూపించుకోబోతున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెంట్ మీకు కల్పించిందా? వ్యక్తిగత స్వార్థం కోసమో, వ్యక్తిగత పనుల కోసమో నేను తిరగలేను. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖ ద్వారా దేశానికి, దేశ ప్రజలకు నాతో అయినంత ఆయన మార్గదర్శకంలో పనిచేశాను. పార్టీ
ఆదేశాల మేరకు పార్టీ కోసం పనిచేశాను. మిగిలిన సమయం ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో పనిచేశాను. నేనేమి ఎక్కడ పొరపాటు చేయలే. ఉన్నంతలో నాకున్నంత శక్తి మేరకు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నం చేశాను తప్ప ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీని ఎంపీగా అడ్డం పెట్టుకోను, మంత్రిని అడ్డం పెట్టుకోను, ప్రజలను దోపిడీ చేసే కార్యక్రమం చేయలేదు, దుర్మార్గం చేసేటువంటి కార్యక్రమం చేయలేదు. కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది. నేను చేసినటువంటి పనులు ఎంతైతే ఒక ఎంపీ చేయగలుగుతాడో ఇవన్నీ చేస్తూ ఈరోజు నన్ను ప్రజలు గెలిపించారు కాబట్టి ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి పంపించారు. నాకు ఓటేసినటువంటి ప్రజలు, నన్ను గెలిపించినటువంటి ప్రజలు, అరే మేము అనవసరంగా నేను కోటేశాము, ఈరోజు మా పరువు తీశాడితను అని ఏ రోజు కూడా తల దించుకునే విధంగా నా ఓటర్సు తల దించుకునే విధంగా నేను ఏ రోజు ప్రవర్తించలేదు. వాళ్ళ గౌరవం పెంచే ప్రయత్నం చేశాను. నేను జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినా, నార్త్ ఈస్ట్కి వెళ్ళినా, యునైటెడ్ నేషన్స్లో అడ్రస్ చేసిన ఒకరోజుపై నేను పివి నరసింహరావు తర్వాత తెలుగువాడిగా నేను అడ్రస్ చేసిన వ్యక్తి నేను సెకండ్ యునైటెడ్ నేషన్స్ మీటింగ్లో, కాబట్టి హెడ్ క్వార్టర్లో. ఆ రకంగా ఎవరినంటే హైదరాబాద్ వ్యక్తి, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ వ్యక్తి అని చెప్పే విధంగా వాళ్ళందరూ తల ఎత్తుకునే విధంగా ప్రవర్తించాను తప్ప ఈరోజు కూడా నాకు ఓటేసినటువంటి ఓటర్స్ కానీ, నాకు పనిచేసినటువంటి నా కార్యకర్తలు కానీ తల దించుకునే విధంగా ఏ రోజు ప్రవర్తించలేని విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ మీరు సమయం కేటాయించినందుకు. సో చూస్తున్నాం అంటే ఎవరైతే ఓటరు తనకు ఓటేసి ఇంతకుముందు గెలిపించి మంత్రిగా ఒక ఉన్నత స్థానాన్ని నిలబెట్టారో, సో వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు తలెత్తుకొని ఉండే విధంగా కూడా ఈసారి ఎలక్షన్లలో తనకు సంబంధించిన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మళ్ళీ బీజేపీ డబుల్ డిజిట్ని సాధిస్తుంది, నరేంద్ర మోడీకి కానుకగా ఇస్తుందని కిషన్ రెడ్డి గారు చెప్తారు. ఇది కిషన్ రెడ్డి గారితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. న్యూస్ అప్డేట్ కొనసాగుతాయి. స్టేట్ ఇంటూ సాక్షి.